క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగం నుండి 3 ఆలోచనలు మీతో పంచుకోవాలనే దైవ ప్రేరణను నేను కలిగి ఉన్నాను. మొదటి ఆలోచన ఏంటంటే, దేవుని మిషన్ ఎప్పుడూ కూడా వ్యక్తి స్వామ్యపరమైనది కాదు. గాడ్స్ మిషన్ ఈజ్ నాట్ ద ప్రైమ్ ఆఫ్ ఇండివిజువలిజం. మనుషుల మధ్య సర్వసాధారణంగా గ్రేట్ మెన్ హ్యావ్ నో సక్సెసర్స్ అనే నానుడి ఉంటుంది. కానీ దేవుని మిషన్ విషయంలో ఇది ఎప్పుడూ నిజమని నిరూపితం కాలేదు. ఉదాహరణకు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వచనంలో ఏలియా ప్రవక్త దేవునితో మాట్లాడుతూ, సైన్యములకు అధిపతియగు నీ కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను అంటుండటంతో 16వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్ మెహోవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అని చెప్పేశాడు. కనుక దేవుని మిషన్ నిర్వహణ ఎప్పుడూ వ్యక్తి స్వామ్యపరమైనది కాదు. ఓ వ్యక్తి దేవుని మిషన్ నిర్వహణలో మధ్యలోనే అసూలు బాసినా, లేక ఓ వ్యక్తి నేను తప్పితే ఈ పని ఎవరి వల్ల కాదు అని భావించినా, లేక ఇంకా ఈ వ్యక్తి వద్దు అని దేవుడే స్వయంగా ఎవరినైనా త్రోసివేసినా, ఆ దేవుని పనిని జరిగించడానికి మరో సక్సెసర్ని దేవుడు వెంటనే సిద్ధం చేసేస్తాడు. దేవుని మిషన్ పని మండుతున్న కాగడా వంటిది. సేవకుల పని మారదాన్ రన్నింగ్ వంటిది. మండుతున్న కాగడాను ఒకరి తర్వాత మరొకరికి అందించాలి. అలా అందించుకుంటూ అందరూ కలిసి రేస్ని ఫినిష్ చేయాలి. ఇక్కడ సమిష్టి కృషి, సమిష్టి లక్ష్యం, సమిష్టి విజేతలే కానీ వ్యక్తి స్వామ్యమునకు తావే లేదు. నేటి మన లేఖన భాగంలో పర్వతంపై మోషే దేవుని ఆదేశానుసారం కల్లారా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తనివి తీరా చూశాక దేవుని చిత్తానుసారం కన్ను మూశాడు. అప్పటికి నిజానికి ఇశ్రాయేలు ప్రజలను కనానుకు, అనగా దేవుని పరిభాషలో పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలి అన్న దేవుని మిషన్ సంపూర్ణం కాలేదు. మరెలా ఇప్పుడు? మన దృష్టిలో మనం చూస్తే మోషే లాంటి ఉద్దండు తర్వాత ఇంకా మరలా అంత నాయకుడు రాడు. అటువంటి మోషేనే ముప్పతిప్పలు పెట్టిన ఆ లోబడనొల్లని ప్రజలు ఇంకా కనానుకు చేరుకోవడం కల్లే అని అనిపిస్తుంది. కానీ దేవుని లెక్కలు మన లెక్కల్లా ఉండవు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని. దేవుని ఆలోచనలు ఆకాశమంత ఎత్తైనవి, సముద్రమంతా లోతైనవి అని మనకు అర్థమయ్యేట్లుగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక మోషే నిర్యాణానికి ముందే యెహోషువ అనే ఒక ఉద్దండుణ్ణి దేవుడు తయారు చేసే పెట్టుకున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నుండి వ్రాయబడిన మాటలు చదువుతున్నాను, ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతనిని తీసుకుని అతని మీద చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అని. చూశారుగా, మోషే చనిపోవడానికి ముందే యెహోషువ ఎన్నిక దేవుడు చేసేశాడు. ఎప్పుడైతే మోషే చనిపోయాడో అప్పుడు యెహోషువ 1వ అధ్యాయం 2వ వచనంలో బాధ్యతలు దేవుడు యెహోషువకు అప్పగిస్తున్నాడు. నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని మిషన్ ఎప్పుడూ వ్యక్తి స్వామ్యపరమైనది కాదు.
ఒక మిషన్ ముగిసే వరకు దానిలో ఎందరో దేవుని ప్రతినిధులు వస్తుంటారు. వారి పాత్ర పరిధి మేరకు జరిగించి వారి పని నుండి నిష్క్రమిస్తూ ఉంటారు. కనుక ప్రజలు ఈ సత్యాన్ని జీర్ణించుకోవాలి. అలాగే నిష్క్రమించే నాయకుడు నా సేవా పరిధి ఇంతవరకే అని అక్కడికి మాత్రం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ తరువాత వచ్చేవారు నా పని నా ముందున్న వాని పనికి కొనసాగింపు అని భావించి ఆ తరువాత తన పరిధి ముగిసే వరకు దానిని కొనసాగించాలి. ఇలా మిషన్ ముగిసే వరకు ఎందరి పనివారు అవసరమైతే అందరూ దానిలో భాగస్వామ్యం పొందుకునేవారే కానీ ఆ వ్యక్తులే మిషన్ కాదు. అలాగే రెండవ విషయం ఏంటంటే దేవుని మిషన్ నిర్వహణ శక్తికి ఎప్పుడూ కూడా మూలం దేవుడే. ద సోర్స్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్, గాడ్ అలోన్. అన్ని వేళలా దేవుడు బలవంతులనే ఆయన పనికి ఎన్నుకోడు. కానీ ఎన్నుకున్నాక మాత్రం ఎన్నుకోబడ్డ ఏ ఒక్కరూ బలహీనులు కాదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇలా అన్నారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని. అలాగే రోమా పత్రిక 8:31లో ఇలా అంటున్నారు, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవ్వడు అని. అవును ప్రియులారా, ఎన్నుకోబడ్డవారు ఎప్పుడూ బలహీనులు కాదు. ఎందుకంటే ఎన్నుకున్న దేవుడు బలహీనుడు కాదు. కానీ ఈ మౌలిక సత్యం మనకు బోధపడడానికి కొంత సమయం పడుతుంది. యెహోషువకు కూడా ఇలాగే జరిగింది. మోషే లాంటి ఒక పెద్ద నాయకుడు విడిచిన పనిని చేయడం అంత సులభం కాదు. అందున ఇశ్రాయేలీయుల లాంటి లోబడనొల్లని ప్రజలను నడిపించడం మరీ సులభం కాదు అని ఎన్నో అనుభవాలు చూసిన వాడుగా యెహోషువ భావించాడు. దేవుని పనిని చేపట్టడానికి భయపడ్డాడు. కానీ పిలుచుకున్న దేవుడు వాడి బాధ వాడు పడతాడు అని వదిలేసే దేవుడు కాదు. మత్తయి సువార్త 28:10లో పునరుత్థానుడైన యేసు స్త్రీలకు ప్రత్యక్షమై, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అని చెప్పినట్లుగా, అలాగే యోహాను సువార్త 20:19లో మీకు సమాధానం కలుగునుగాక అని శిష్యులతో చెప్పినట్లుగా భయపడుతూ ఉన్న యెహోషువతో కూడా 5వ వచనంలో నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును అని దేవుడు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. అంతటితోనే విడిచిపెట్టలేదు. 6-7 వచనాలలో కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు అని పదే పదే ధైర్యపరిచాడు. ప్రియ స్నేహితులారా, దేవుని మిషన్ నిర్వహణ నీటిలో పడవ ప్రయాణంలా హాయిగాను ఉంటుంది, ఏటికి ఎదురీతలాగా కష్టంగాను ఉంటుంది. ఏది ఏమైనా సరే భయం మాత్రం అవసరం లేదు. ఎందుకంటే దేవుని మిషన్ నిర్వహణ శక్తికి మూలం ఎల్లప్పుడూ దేవుడే, దేవుడు మాత్రమే. 3వ ఆలోచన కూడా మీతో నేను పంచుకుంటాను. అదేంటంటే విజయవంతమైన దేవుని మిషన్కు దిక్సూచి ఎల్లప్పుడూ దేవుని వాక్యమే. కంపాస్ టు ద సక్సెస్ఫుల్ మిషన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మిషన్ వ్యక్తి స్వామ్యపరమైనది కాదు అని మోషే నీడ నుండి యెహోషువను బయటకు తెచ్చిన దేవుడు మిషన్ నిర్వహణ శక్తికి మూలం నేనే అని చెప్పి భయం నీడ నుండి యెహోషువను బయటకు తెచ్చిన దేవుడు అంతటితోనే ఆగడు. విజయవంతమైన దేవుని మిషన్కు దిక్సూచి నా వాక్యమే అని చెప్తూ యెహోషువ ప్రయాణానికి ఒక గైడ్ని పరిచయం చేస్తున్నాడు. 7-8 వచనాల భాగంలో 1 ప్రొక్లైమ్ ద వర్డ్, మెడిటేట్ అపాన్ ద వర్డ్, డూ ఆల్ దట్ ఈస్ రిటన్ ఇన్ ఇట్ అంటూ 3 సూచనలు దేవుడు యెహోషువకు చేశారు. 8వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు
దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. స్నేహితులారా, గమనించారా? దేవుని మిషనులో మనం విజయం సాధించడానికి దిక్సూచి దేవుని వాక్యమే. అందుకే భక్తుడు కీర్తనలు 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది అన్నారు. ఎప్పుడైతే మనం కీర్తన 1:2లో చెప్పబడినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనం దేవుని మిషన్ పనిలో విజయవంతం అవుతాం. అలాగే పౌలు వలె అయ్యో సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటూ ఎప్పుడైతే వాక్య ప్రకటన భారం మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని మిషన్ పనిలో విజయవంతం అవుతాం. అలాగే యోబు వలె మన సమస్త ప్రవర్తన యందు యథార్థత కలిగి వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం దేవుని మిషన్ పనిలో విజయవంతం అవుతాం. ఇంతకీ ఏంటి ఈ మిషన్? యెహోషువకు ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించడం దేవుని యొక్క మిషన్ అయితే, మనకు మన భక్తిని కాపాడుకోవడం, కడవరకు కాపాడుకోవడం, గాయపడిన వారి గాయాలు కట్టడం, కృంగి ఉన్న వారిని లేవనెత్తడం, పరోపకార ధర్మమును జరిగించడం, ఆత్మల భారాన్ని కలిగి ఉండడం, కడకు పరలోకపురిని చేరుకోవడం, ఇవన్నీ మనకు దేవుడు అప్పగించిన దేవుని మిషన్లో భాగాలే. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు. మీరు మాకు అనుగ్రహించిన మీ శుభవర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. దయగల మా నాయన, మీరు మాకు అప్పగించేటువంటి బాధ్యతల పట్ల మేము ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలను కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. మా సంఘమును మీరు దీవించండి, సంఘ బిడ్డలను మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగత జీవితాలలో, వృత్తిపరమైన జీవితాలలో కూడా మీరు తోడయుండి మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ముందుకు మీరు నడిపించండి. యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలము ప్రభు బిడ్డలమైన మనకు తోడయుండునుగాక. ఆమేన్.